ఎంపీల ప్రతినిధుల బృందానికి బ్రీఫింగ్ ఇచ్చారు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. దౌత్య చర్చల్లో భాగంగా విదేశాలకు వెళ్లనున్న ఎంపీల ప్రతినిధుల బృందానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరు, భారత్ పాక్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. రేపు యుఏఈ ఎంపీల బృందం పర్యటన ప్రారంభం కానుంది. పాక్ ను ఏకాకిని చేసేలా భారత్ దౌత్య వ్యూహం అమలు చేస్తోంది. పాకిస్తాన్ దుష్ట పన్నాగాల్ని ఎండగట్టడమే లక్ష్యంగా మొత్తం 7 బృందాలు 33 దేశాలకు వెళ్లనున్నాయి. ఎంపీల ప్రతినిధుల బృందానికి బ్రీఫింగ్ ఇచ్చారు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. దౌత్య చర్చల్లో భాగంగా విదేశాలకు వెళ్లనున్న ఎంపీల ప్రతినిధుల బృందానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరుపై ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఎంపీల ప్రతినిధుల బృందానికి బ్రీఫింగ్ ఏ విధంగా ఇచ్చారు? ఎంతమంది ఎంపీలు వెళ్తున్నారు? మొత్తం కూడా 7 బృందాలు విదేశాలకు వెళ్తున్నాయి, ఎంపీల బృందాలు. ఇందులో ఏదైతే ఇప్పటి వరకు పాక్ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో భారత్పై అటాక్ చేయడంతో పాటు వాళ్ళ వద్ద ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం, అంతేకాదు భారత్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి దాడి వెనక ఆ పాక్లో ట్రైన్ అయినటువంటి ఉగ్రవాదులే ఉన్నారు. మరోపక్క పహల్గామ్లో జరిగినటువంటి దాడి 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ కూడా చేసింది. సో ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ విదేశాలకు వెళ్ళేటటువంటి ఎంపీల బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే విదేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ దేశాల ప్రతినిధులకు ఏ అంశాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాక్ మొత్తం కూడా ఉగ్రవాద దేశంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉగ్రవాదులను తయారు చేయడమే కాకుండా పాక్ లక్ష్యం సామాన్యులను లక్ష్యంగా పెట్టుకొని ఒకవైపు సాధారణ ప్రజలను పొట్టబెట్టుకోవడమే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ తర్వాత ఆపరేషన్ సింధు, మరోపక్క దౌత్యపరమైనటువంటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా భారత్ తీసుకుంది. ఏ విధంగానైతే సింధు జలాల నిలిపివేత కావచ్చు, పాకిస్తాన్లను టెంపరీగా ఉన్నటువంటి వాళ్ళను బయటికి పంపించడం కావచ్చు, ఇటువంటి కీలక నిర్ణయాలు జరిగాయి. సో ఈ పరిస్థితిలో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, పాక్లో ఉగ్రవాద స్థావరాలు ఎందుకుంటున్నాయి, ఒకవేళ రేపు పాక్తో చర్చల ప్రక్రియ కనుక మొదలైతే ఏ అంశాలపైన చర్చించాల్సి ఉంటుంది, ఇటువంటి అంశాలకు ప్రత్యేకంగా బ్రీఫింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంపీలను సెలెక్ట్ చేశారు, కానీ దానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ మాత్రం జరగలేదు. సో మొదటిసారి విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంపీలు ఏ అంశాలపైన విదేశీ ప్రతినిధులకు వివరించాల్సి ఉంటుంది, వివిధ దేశాలకు తెలియజేయాల్సి ఉంటుందనే అంశాలపైన ప్రధానంగా బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మొదటి నుంచి అంటే ఏ విధంగానైతే 26/11 కావచ్చు, ఆ తర్వాత పార్లమెంటుకు సంబంధించినటువంటి దాడి కావచ్చు, వివిధ దేశాల్లో జరిగినటువంటి ఉగ్రదాడులు కావచ్చు, పహల్గామ్ ఘటన కావచ్చు, ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఒకవైపు భారత్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కూంబింగ్లో ఇప్పటికే 6 ఉగ్రవాదులను హతం చేశారు. మరోపక్క ఉగ్రవాదులకు గూఢాచార్యం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, స్పైగా ఉన్నారో వాళ్ళను కూడా ఇప్పటికే గుర్తించి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ మొత్తం కూడా ఒక ఉగ్ర దేశంగా మారిపోయింది. సో ఖచ్చితంగా పాక్ వైఖరిని మొత్తం కూడా వివిధ దేశాల్లో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది, వివిధ దేశాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతోనే కేంద్రం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా కలుపుకొని మొత్తం అఖిలపక్ష బృందాలుగా ఏర్పాటు చేసి 7 బృందాలను వివిధ దేశాలకు పంపిస్తున్నారు. సో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ అంశాలపైన చర్చించాల్సి ఉంటుందనే అంశాలపైన ప్రత్యేకంగా మిస్త్రీ కొద్దిసేపటి క్రితమే ఎంపీల బృందాలకు బ్రీఫింగ్ ఇచ్చారు. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.